బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా లోక్సభ ఎన్నికల కోసం నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ 8 నుంచి 10, బీఆర్ఎస్ 3 నుంచి 5, బీజేపీ 2 నుంచి 4 పార్లమెంటు సీట్లు గెలుపొందే అవకాశం ఉందని పీపుల్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 40%, బీఆర్ఎస్ కు 31%, బీజేపీకి 23%, ఇతరులకు 6% ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ 1% ఓట్లు, బీజేపీ 9% ఓట్లు అధికంగా పొందుతుండగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం 6% ఓట్లు కోల్పోతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మహిళల్లో ఎక్కువ మద్దతు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక పీపుల్ పల్స్ సౌత్ ఫస్ట్ సంస్థలు తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై 11 ఫిబ్రవరి నుండి 17 ఫిబ్రవరి వరకు ట్రాకర్ పోల్ సర్వేను నిర్వహించింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ట్రాకర్ పోల్ సర్వే కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో సర్వే నిర్వహించారు. ఇక ఈ ట్రాకర్ పోల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, గతంలో కూడా ఈ పోల్స్ అనేవి నిర్వహిస్తూ వచ్చింది. ఇటు తెలంగాణలో ఎలక్షన్స్ కి కానివచ్చు, ఇటు ఇప్పుడున్న లోక్సభ ఎన్నికలకి సంబంధించి కూడా ఇటు ట్రాకర్ పోల్ సర్వేలో అయితే కాంగ్రెస్ పార్టీ హవానే కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇటు కాంగ్రెస్ నేతల్లో కూడా ఒక ఉత్సాహాన్ని అయితే నింపుతుందని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఈ ట్రాకర్ పోల్ ని ఏ విధంగా చూడాలి పవన్? ఖచ్చితంగా ప్రసన్న, కాంగ్రెస్ కార్యకర్తలు కొంత ఉత్సాహంగానే ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి సత్తా చాటడానికి అటు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఇండియా టుడే సీ ఓటర్ సర్వే అటు రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 12 సీట్లు గెలుస్తాయంటూ ఇప్పటికే సర్వే వెల్లడించింది. తాజాగా సౌత్ ఫస్ట్ పీపుల్స్ పల్స్ ఒక ట్రాకర్ పోల్ సర్వేని నిర్వహించింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాలలో 1550 శాంపిల్స్గా తీసుకున్నారు. ఆ శాంపిల్స్ ద్వారా వీళ్ళు ఆ వివరాలన్నింటినీ కూడా సేకరించారు. దానిలో పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ సర్వేలో కూడా చాలా స్పష్టమైన ఆధిక్యతను కాంగ్రెస్ పార్టీ కనబరుస్తూ ఉంది. వీళ్ళు నిర్వహించిన సర్వే ప్రకారం దాదాపుగా 8 నుంచి 10 సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ 3 నుంచి 5 విజయం సాధిస్తుంది. బీజేపీ 2 నుంచి 4 తన ప్రభావాన్ని చూపిస్తుంది. అట్లనే ఎంఐఎం తనకున్న హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సీటుని నిలబెట్టుకుంటుందంటూ ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడైంది. అయితే మరింతగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఓట్లు వచ్చాయో ఆ ఓట్ల శాతాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా 1% ఓట్లు పెరుగుతున్నట్లుగా చెప్తుంది. కానీ పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీజేపీ కొంత ఓట్లు అధికంగా పొందుతున్నట్లుగా ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 40% కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ దక్కుతుంది. అట్లనే 31% బీజేపీకి, 23% బీజేపీకి, 31% బీఆర్ఎస్కు దక్కుతుంది, 6% ఇతరులకు దక్కుతుందంటూ ట్రాకర్ పోల్ సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించబోతుంది. మొన్న గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో అటు మొత్తం 17 నియోజకవర్గాలకు గాను ఒక నియోజకవర్గంలో అటు ఎంఐఎం హైదరాబాద్ సీటును కైవసం చేసుకుంటే బీజేపీ 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 3 పార్లమెంటు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మిగతా అంతా కూడా అటు బీఆర్ఎస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం దానికి భిన్నంగా ఫలితాలు ఉండబోతున్నాయి. బీఆర్ఎస్ పూర్తిగా తన ఆధిక్యాన్ని కోల్పోనుంది. కేవలం 3 సీట్లకే పరిమితం అవుతుందంటూ మొన్న సీ ట్రాకర్ పోల్ సర్వే వెల్లడించింది. ఇప్పుడు తాజాగా అటు వీళ్ళు ఇచ్చిన సర్వేలో కూడా 2 నుంచి 5 లోపల సీట్లకే పరిమితమయ్యే అవకాశం కనపడుతుంది. అత్యధికంగా నష్టపోతుంది ఓట్ల పరంగా అటు బీఆర్ఎస్ పార్టీ మొత్తం 6% పైగా ఓట్లను నష్టపోతున్నట్లుగా ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో అటు బీజేపీ కొంత పుంజుకుంటుంది. దానికి 9% వరకు అదనంగా ఓట్లు పడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్కు పొంతన లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం 8 నుంచి 10 సీట్లలో విజయం సాధిస్తుందంటూ చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా
పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 15 పైగా అటు పార్లమెంట్ స్థానాలలో విజయం సాధించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళ దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేతలతో అందరితో కూడా దిశానిర్దేశం చేశారు. అటు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి భారీగా ఆశావాహులందరూ కూడా ఉన్నారు. అక్కడ గెలుపు గుర్రాలని ఇప్పటికే ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించారు. పెద్ద ఎత్తున అటు దాదాపు 300కు పైగా అప్లికేషన్లు వచ్చాయి, దరఖాస్తులు వచ్చాయి. వాటినన్నింటినీ వడపోసి ఒక్కొక్క నియోజకవర్గానికి 3 అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి వాటిని ఏఐసిసికి పంపడానికైతే సిద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో ఇటు సౌత్ ఫస్ట్ ట్రాకర్ పోల్ సర్వే ఫలితాలు కొంత ఉత్సాహాన్ని అయితే నింపుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆధిక్యతను చూపించింది. మొన్న శాసనసభ ఎన్నికల్లో కూడా అదే పరంపరను కొనసాగిస్తుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 8 నుంచి 10 సీట్లలో అంటూ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 40%, బీఆర్ఎస్కు 31%, బీజేపీ 23% ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. మరో ముఖ్యమైనది, కాంగ్రెస్ పార్టీకి అటు మహిళల్లో విశేషంగా ఆదరణ పెరుగుతుంది. మహిళా ఓటర్లు ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా చెప్పారు. ఈ ట్రాకర్ పోల్ సర్వే ప్రతి నియోజకవర్గంలో 1550 మందిని వాళ్ళు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లో 1550 మందిని వాళ్ళు శాంపిల్స్గా తీసుకొని వాళ్ళు ఇచ్చిన అంచనాలను బట్టి ఈ ట్రాకర్ పోల్ సర్వేలు అయితే వెల్లడించారు. మొత్తం మీద అటు కాంగ్రెస్ పార్టీలో ఈ సర్వేలన్నీ కూడా కొంత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కొంతవరకు డీలా పడింది. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్నా లేకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే చర్చ జరుగుతున్న తరుణంలో ఇటువంటి సర్వేలు కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్ని మరింతగా పెంచుతున్నాయి. కార్యకర్తలందరూ కూడా ఎన్నికలకు మరింత ఉత్సాహంగా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్ కుమార్.